నమస్కారం అండి. నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. పాయింట్ 1. పాయింట్, నేను ఇంగ్లీష్లో చేసింది తెలుగులో చేస్తున్నాను. నాకు కొంతమంది తిడుతూ రాస్తున్నారు, పొగుడుతూ రాస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మాస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మనకు ఒక ఆయన పెద్ద ఆయన రాశారు, మాస్టారు ఉభయ కుశలోపరి. ఓకే మాస్టర్, ఉభయ కుశలోపరి. మాది బొబ్బర్లంక. మా అబ్బాయి కూడా పై చదువులకి కోసం దూరంగా ఉంది, ఫాంట్ అది కదా, వెళ్ళాలి అనుకున్నాడు. మీ సలహా ఏంటి? మావాడు వాళ్ళ కాలేజీలో అందరూ వెళ్తున్నారు. అందరూ వెళ్ళడం కాదండి, మీ వాడికి ఏం కావాలో తెలియాలన్నమాట. రీల్స్ చేస్తున్నారని బాగా అట్రాక్ట్ అయ్యాడు. అది చాలా తప్పు మాస్టర్. నాకేమో లబ్బోదిబ్బో అంటుంది. పెద్ద మనసుతో చేసుకుని కొంచెం ఎవరైనా చెప్పండి. ఒకటి ఓకే. రెండోది, స్వదేశం వచ్చినప్పుడు కలుద్దామన్నారు. నేను ట్విట్టర్లో పోస్టులు రాశానండి, 2. ఒకటి యుఎస్ఏసి ఐసిఈ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి సజెస్ట్ చేశాను. ఏంటంటే, మా వాళ్ళు F1 వీసాని అవుట్ రైట్, లెఫ్ట్ రైట్, సెంటర్ మిస్యూజ్ చేశారు. అంటే కదా 2020 నుంచి ఇప్పటిదాకా. ఫస్ట్ ఆపేమన్నాను F1 వీసాలు ఫ్రెష్గా ఇవ్వడం. అంటే లోపల ఉన్నది క్లీన్ చేయాలి కదా. సో ఆపేస్తే ఒకటి, నా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను, kumar@kumarexclusive.comకి. ఈమెయిల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. రెండోది, ఎక్స్టెండ్ చేయండి వర్క్ వీసాలకు కూడా అని. మూడో పాయింట్ ఏంటంటే, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు కవర్ చేసేస్తున్నాం. అది ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఉందంటండి బోస్టన్లో. అక్కడండి మన వాళ్ళు ఐసీఏకే రాశాను, మనకేం పోయింది. అందుకనే ఆడవిడ బూతులు రాస్తున్నాడు. హవెవర్ రీసెంట్ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ ఫ్రమ్ ఏ ఫాలోవర్ ఏమని రాశారు, షెడ్స్ లైట్ అంటే గ్రాసరీ స్టోర్స్, గ్యాస్ స్టేషన్స్, రెస్టారెంట్స్, మోటల్స్, హోటల్స్, ఈవెన్ డ్రైవింగ్ ఊబర్, డోర్ డాష్. ఇది F1. ఇది కాకుండా న్యూ హ్యాంప్షైర్, కనెక్టికట్, రోడ్ ఐలాండ్ నుంచి కూడా అక్కడికి వచ్చి పనిచేస్తున్నారంట. నాకు ఇప్పుడు ఇంకొక ఆయన మేరీల్యాండ్ హోటల్ అడ్రస్ ఇచ్చి, అన్న ఐసీకి రిపోర్ట్ చేయమన్నాడు. నేను లింక్ ఇచ్చాను, నువ్వే రిపోర్ట్ చేయకూరు అని. అయిపోయింది. మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. మాస్టర్ ఒక్క నిమిషం. మనం 2008 నుంచి 2018 దాకా ఫేస్బుక్లో చిలక చెప్పినట్టు చెప్పాను. తర్వాత ఎక్స్లో రాస్తున్నాం. యూట్యూబ్లో 2013 నుంచి చెప్తుంటే కుమార్ గడగలేసి చెప్తాడు, కుమార్ ఎక్స్క్లూజివ్ రాంగ్, కుమార్ ఎక్స్క్లూజివ్ F1 అంటే పడదు, కుమార్ ఎక్స్క్లూజివ్ ఇండియా అంటే పడదు. ఇంకోటి కూడా రాశాడు, ఇండియా గురించి మాట్లాడద్దు, మిగ్రేషన్ గురించి మాట్లాడండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బూతులు వస్తే బూతులు మాట్లాడడానికి కొంతమంది, బూతులు లేకుండా మాట్లాడదాం. ఇలా చెప్తే ఒకళ్ళు వచ్చి, మావాడు బ్రాహ్మడండే కానీ చికెన్ మటన్ కొట్టి పార్ట్ టైం చేస్తున్నాడండి. ఎందుకు రా నువ్వు వచ్చిన వీసా ఏంటి, వీసా రూల్స్ ఏంటి, అంతే. డూస్ ఆర్ డోంట్స్. అది వీసా అప్లై చేసే ముందే తెలియదు. అసలు ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు మీరు బీటెక్ చదవడానికి, నేను పేదవాడిని సార్, బీటెక్ చదవలేను, BA చదివాను అంతే. నేనేం BA చదివినా కూడా అమెరికా వచ్చాను కదా. మధ్యలో నేను MCA చేశానండి, మీరు అది మర్చిపోకూడదు. MPhil కంప్యూటర్ దాకా కూడా చేశాను, బోర్డ్ నెట్వర్కింగ్ కోర్సులు చేశాను. కానీ బీటెక్ లేదని నన్ను పురుగులా చూసేవారు. నా గురించి చెప్పట్లా, ఇప్పుడు వీడియో మనం జనరల్గా మిస్లీడ్ చేయకూడదు, టాపిక్ కదా. అలా MS నేను అమెరికాలో చేయాలి, డబ్బులు ఉంటే చేస్తాం, లేకపోతే చచ్చిపోం కదా. అప్పు చేసి నాకు బోల్డెన్ స్టోరీలు వచ్చాయి. నేను పని మనిషికి చేస్తున్నాను, మా అబ్బాయిని అమెరికా పంపాను, మా అమ్మాయిని అమెరికా పంపాను, నేను ఆటో డ్రైవర్ని అప్పు చేసి పంపానంటే ఆ రిస్కే వద్దంటుందండి ICA. మీరు అప్పు చేస్తే ఇక్కడ క్రైమ్ చేస్తారనేది. డబ్బులు ఉంటే చదువుకోండి, లేకపోతే లేదు. ఎవడు గన్ పాయింట్లు మిమ్మల్ని అమెరికా రమ్మని అడగలేదు కదా. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. పోనీ ఒక నెల పోయాక సర్దుమణుగుద్దా అంటే అలా లేదు. 60 సంవత్సరాలు పడుతుందని ఇండియన్ మీడియా అనాలిసిస్ చేసింది. రోజుకు 1000 మంది చొప్పున పట్టి బయటపడేయడానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. నేను కొంతమంది దోస్తులు సబ్స్క్రైబర్తో మాట్లాడినప్పుడు, నేను న్యూస్ ఫాలో అవుతుంటాను మినిట్ ఏమనుకున్నామంటే, ఫస్ట్ హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉన్నారండి, మర్డర్లు, రేపులు, గన్లేసి తిరిగే బ్యాచ్ది. ఇల్లీగల్గా అమెరికాలోకి వచ్చిన వాళ్ళనే ఐసీఈ టార్గెట్ చేస్తుందేమో అనుకున్నాం.
వాళ్ళు అయిపోయాక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, నార్మల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు అయిపోయిన తర్వాత F1 అని. కానీ టప్పని F1కే ఎక్కడ పని చేస్తున్నా నోటీస్ ఇమ్మని వాళ్ళే ఇన్ఫర్మేషన్ టిప్ ఇమ్మని వాళ్ళే రాస్తారు సైట్లో. సో ప్రతి F1 స్టూడెంట్ని, అంటే ఇప్పుడు నేను ఐసీఏ వచ్చింది అనుకోండి, నేను ఏంటి ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ అడిగే లోపల కూడా వాళ్ళు పట్టుకుపోవచ్చు. అలాగే ఫిష్ మార్కెట్లో న్యూజెర్సీలో ఒక అమెరికన్ని ఆడు గోవాలంట, నేను యూఎస్ మిలిటరీలో పనిచేశాను రా బాబు అని. సో రైడ్ చేసి పట్టుకున్నప్పుడు అందరినీ వేసుకుపోతారు కదా. F1 స్టూడెంట్స్ ఫస్ట్ పాయింట్ వాళ్ళు చేయాల్సింది రీల్స్ ఆపండి, డిలీట్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. ఎందుకంటే మీరు చేసే ప్రతి లంగవేషం ఎవడో అమెరికన్ మీ పక్క నుంచి వాచ్ చేసి మిమ్మల్ని వేస్తాడు. అదే TV9 పంపారు. TV9 రిపోర్ట్ల ఎండింగ్లో వాళ్ళు చెప్పే లాస్ట్ 30 సెకండ్స్ ఇండియాలోనే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లాగా అమెరికా వచ్చేలాగా అక్కడ లేకుండా అక్కడ ఒక ఫామ్ ఇచ్చి ఫిలప్ చేసి అక్కడే రిజెక్ట్ చేస్తున్నారంట. అది మరి ఎంతవరకు మనకు తెలియదు. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐసీఈ క్యాచెస్ F1 OPT CPT స్టూడెంట్ వర్కింగ్ ఇల్లీగల్లీ. సో మీరు ఇల్లీగల్గా అక్రమంగా పనిచేస్తే గ్యాస్ స్టేషన్ రెస్టారెంట్స్ మిమ్మల్ని ఐసీఈ పట్టుకుంటే ఏం చేయాలి? మీరు ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఫస్ట్ నిజంగానే అందులో గూగుల్ సెర్చ్ చేసి మీకోసం ఒంట్లో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్నీ మూసుకుని కూర్చోవాలి. ఎప్పుడు ఐసీఈ వచ్చినప్పుడు, ఐసీఈ రాలేదు సార్, నేను బయట చేస్తాను సార్. ఇండియా వెళ్ళిపోయిన కొంతమంది ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు ఇండియా వెళ్తే యుఎస్ ఎంబసీ పిలిచి వీసాలు రివోక్ చేసింది. నువ్వు అమెరికాలో హోమ్ ట్యూషన్ చెప్పావు, ఇల్లీగల్గా పలానా చోట పనిచేసావు, ఇంకో చోట పనిచేసావు, ఇన్ని వాళ్ళకి చిట్టా ఇచ్చి టపా 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 వీసా. మనం అనుకుంటాం పిల్లి పాలు తాగితే ఎవరికి తెలియదని, కానీ మనల్ని వాళ్ళు ఆల్రెడీ ట్రాక్ చేస్తారు మీ గూగుల్ కానీ వాటెవర్. తర్వాత ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే డిటెన్షన్ అంటే ఆర్ ఇన్వెస్టిగేషన్. ఐసీఏ ఆఫీసర్స్ మే డిటైన్ ది స్టూడెంట్. ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఈ వీడియో ఆల్రెడీ మీరు అమెరికాలో ఉండి F1 వీసా మీద ఉండి ఆర్ ఓపీటీ మీద కార్డు ఏమైనా ఇస్తారు, ఈఏడి కార్డు, సిపిటీ కార్డు ఇస్తారు, ఉండి మీరు ఇల్లీగల్గా పార్ట్ టైం జాబులు క్యాష్కి పనిచేస్తూ అమెరికాలో ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇండియా వెళ్ళిపోవాలనేది మీ డెసిషన్. ఓకే, kumar@kumarexclusive.comకి ఈమెయిల్ వేయండి ఏమైనా ప్రశ్నలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డిటెన్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్. NTA నోటీస్ టు అపియర్ ఇమిగ్రేషన్ కోర్ట్. నిన్న అమెరికన్ అటార్నీ ఫాలోవర్ మనకు రిప్లై రాశారు. ఇమీడియట్ డిపోర్టేషన్ అండ్ ఇమీడియట్ అని వాళ్ళ డిపోర్టేషన్ 10 or 20 years బ్యాన్ అని. పూర్వం ఏంటంటే వీడిని పట్టుకెళ్ళి ఒక కోర్టుకి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కొట్టేసి షాప్ లిఫ్టింగ్ అవన్నీ నడవండి. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది మాస్టర్. ఎవడి మీద ఎవడు కంప్లైంట్ చేసి ఎవడు పోతాడో తెలియని పరిస్థితులు బిక్కుమని అందరూ ఉన్నారు. సో ఇలా బిక్కుమని ప్యాంట్లు తడుపుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. రెండో, సీజర్ ఆఫ్ డాక్యుమెంట్స్. మొత్తం మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు పాస్పోర్టు, I-20 ఇమిగ్రేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకుని వెరిఫై చేస్తారు. వర్క్ ప్లేస్ రైట్స్. మీరు ఎక్కడైతే గ్రాసరీస్లోనో అక్కడ పని చేస్తున్నారో ఐసీఏ కండక్ట్స్ రైట్స్. ఆ స్టోర్లో ఉన్న అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ఇంక్లూడింగ్ F1 వర్కింగ్ ఇల్లీగల్లీ. అసలు ఇక్కడ ప్రాబ్లం అదే వచ్చింది. మజ్జిగ ఎక్కువైతే మందు ఎక్కువైతే మజ్జిగ పలసిన పడుతుందని అందరూ F1 మీద రావడంతో, అందరూ ఇల్లీగల్గా, అందరూ అంటే మెజారిటీ క్యాష్కి పనిచేయడంతో ఎక్కడో ఎవడికో కాలింది మాస్టర్ అమెరికన్స్కి. ఆడే వేస్తాడు అనమాట. ఆ తర్వాత ఇంటరాగేట్ చేస్తారు. నెక్స్ట్ 4th పాయింట్, ఐసీఏ మే ఆస్క్ ఫర్ వర్క్ ఆథరైజేషన్. ఇదంతా సైట్లో స్పాట్లో. తర్వాత లీగల్ ఇంప్లికేషన్ చూడండి. అమెరికాలో తప్పు చేస్తే ప్రపంచంలో తప్పు చేసినట్టు. ఎందుకంటే అమెరికా, న్యూజెర్సీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంకే ఒక 5 కంట్రీస్ ఉన్నాయి, గుర్తు రావట్లేదు, అన్నీ గుర్తు రావు కదా. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పలానా సుబ్బారావు ఆడు ఇలా ఇల్లీగల్ చేశాడు, ఆ కంట్రీలకి మీరు వెళ్ళారు. పోనీ వెనక్కి వెళ్ళిపోయి ఇండియన్ అవుట్సోర్సింగ్లో పనిచేసి ఆడు ఎప్పుడైనా అమెరికా పంపాలంటే బొక్క. నేను H1Bని పెళ్లి చేసుకుని H4 రావచ్చా సార్ అని ప్రశ్నలు కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లైఫ్ కూడా మీరు స్క్రూప్ చేసినట్టు అవుతుంది. మీకు ఆల్రెడీ పాస్పోర్ట్ మీద బ్యాన్ ఉంటుంది కదా, మళ్ళీ మీరు ఒక ప్రైమరీ అప్లికెంట్ పెళ్లి చేసుకుని వస్తానంటే వీసా ఆఫీసర్ ఒప్పుకోకపోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్, మనకు తెలియదు. ఓకే, వయోలేషన్ ఆఫ్ వీసా స్టేటస్. అసలు వీసా స్టేటస్ స్టూడెంట్ కదా,
నువ్వు పార్ట్ టైం క్యాష్కి ఎలా పనిచేస్తావు, క్యాంపస్లో పనిచేయాలి కదా. ఆర్గ్యుమెంట్స్ వద్దండి, క్రైమ్ దాటిపోయింది ఆర్గ్యుమెంట్ చేసేది. అందరూ చేస్తున్నారు క్రైమ్, నేను చేస్తాను, లేకపోతే ఎలా సార్ బ్యాంక్ లోన్, లేకపోతే బ్యాంక్ లోన్ హై, మా ఇంటి దగ్గర ఇది. ఓ బ్యాంక్లో నీకు ఇన్ని డబ్బులు ఉన్నాయని లిక్విడ్ క్యాష్ చూపించాయి కదా నీకు వీసా ఇచ్చారు, మన డబ్బులు ఏమయ్యాయి, అది ఫ్రాడా? అంటే నీ పేరెంట్స్, నువ్వు, బ్యాంకు అందరూ కలిసి ఫ్రాడ్ చేశారా? సో ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అసలు మీ అందరినీ లోపలేసేయాలి గురు. అదంతా ఫ్రాడా? అదైతే మరి ఎందుకు ఇలాగా ఇల్లీగల్గా క్యాష్కి ఎందుకు పనిచేయాలి? సో అమెరికా ఈ కథలన్నీ ఉందండి, తెలుగు సినిమా కష్టాలన్నీ. అమెరికా బుక్ రూల్ వెళ్తుంది, అదే బ్యూటీ ఆఫ్ అమెరికా. నేను మీకోసం చెప్తున్నాను, మావయ్యలాగా మీ మేనగోళ్ళు మేనేళ్ళు లేదు ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ అన్నాను కూడా లేదు. సో వర్కింగ్ ఆథరైజ్ ఇల్లీగల్ కదా, అన్ఆథరైజ్డ్, సీరియస్ వయలేషన్ ఆఫ్ యూఎస్ ఇమిగ్రేషన్ లాస్. నువ్వు ఒక సీరియస్ వయలేషన్ చేస్తావు గురు, నువ్వు అమెరికాలో ఉంటే దబిడి దిబడే, నీ హెచ్ఎన్ మీద పికప్ అవ్వదు. పికప్ అయినా ఈ క్వశ్చన్స్ ఉంటాయి, యూఎస్సిసి ట్రాకింగ్ ఉంటుంది, ఐసీ మానిటరింగ్ ఉంటుంది. అసలు నీకు తలుపు వచ్చి ఆవిడ కొడతాడా, నువ్వు బిక్కు బిక్కుమని భయపడిపోతూ ఉంటే చచ్చిపోతుంది, ఇది లైఫా? సో వీసా టెర్మినేషన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే సెబీస్ రికార్డ్ వయలేషన్. ఈ ఐసీఈ అన్ఆథరైజ్డ్గా పనిచేస్తున్నామని చెప్పి సెబీస్ యూనివర్సిటీకి అందరికీ చెప్తే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతాం. మోర్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అంటే స్ట్రిప్ చేస్తున్నారు నీ వీసా స్టేటస్ని. సో ఇఫ్ గిల్టీ ఆఫ్ వయలేషన్స్ వీసా కండిషన్స్, ఐసీఈ కెన్ ఇనీషియల్లీ రిమూవ్ యువర్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్. సో re-entry ban. Depending on the case, students can face ban on re-entering US for 5 to 10 years and కొంచెం 3 years and కొంచెం లైఫ్ బ్యాన్ అని ఉంది. వాట్ కెన్ ఐ డూ యాజ్ ఎ స్టూడెంట్? ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాను కదా, నవరంధ్రాలు మూసుకుని కూర్చోమని. కామ్ అండ్ కంప్లై. ఓకే, ఇఫ్ కన్ఫ్రాంటెడ్ బై ఐసీఈ, డో నాట్ లై ఆర్ ప్రొవైడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మీరు మొత్తం నిజం మాట్లాడాలి, వాళ్ళు అడిగితేనే. అది కూడా డో నాట్ రెసిస్ట్ ఆర్ ట్రై టు రన్ అవే. అప్పుడేమవుద్ది, ఇట్ విల్ మేక్ థింగ్స్ వర్స్. ఈ కేసు ఇంకా వర్స్ట్ అయిపోద్ది. పొలైట్లీ ఆస్క్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ టు లీవ్, ఇఫ్ నాట్ ఆస్క్ టు స్పీక్ విత్ ఎన్ అటార్నీ. కొంతమంది నేనేం చెప్పట్లేదండి, గూగుల్లో మీకోసం వెతికిన పాయింట్. బట్ కొంతమంది ఇండియా నుంచి కాల్ చేశారు ఇవాళ. టెక్సాస్లో 7-6 వెనక్కి పంపేశారు మాస్టారు, ఇది కూడా చెప్పండి వీడియోలో అని. వాళ్ళు టెక్సాస్ నుంచి F1 స్టూడెంట్స్. దల్లాస్పురం డౌన్. అంటే ఎవడైతే బయట పని చేస్తున్నాడో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇమ్మని. నాట్ రిపోర్టింగ్ క్రైమ్ ఈజ్ ఆల్సో క్రైమ్. అది రిపోర్ట్ చేయండి అంటే నా కుమార్ రెసిస్ట్ అని రాశాడు వాడవాడు. నేను రెసిస్ట్ ఏంటరా బాబు, వాళ్ళ సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఇప్పుడు టీవీ నేను చెప్తుంది, టీవీ నేను రెసిస్ట్ అంటావా? వాళ్ళు ఇంకా మోర్ డీటెయిల్స్ చెప్పారు, ఎంతమంది తెలుగు వాళ్ళ మీద అమెరికన్సే కంప్లైంట్ చేశారని. అయిపోయింది, మన పాయింట్ అది కాదు. సో డూ నాట్ రెసిస్ట్ అయిపోయింది కదా. పొలైట్లీ ఆస్క్. ఇండియా నుంచి కాల్ చేసిన ఆయన ఏమన్నాడంటే, ఇమిగ్రేషన్ అటార్నీ అందుకనే ముందు కలిసి ఆ నెంబర్ పెట్టుకోమని, ఎప్పుడైనా ఐసీ అరెస్ట్ చేసి చెప్పండి అని. ఏంటది ఆయన చెప్పాడు, మనం చెప్పట్లే. సో ఎవిడెన్స్ మాట్లాడితే అది ఎవిడెన్స్ ఎగ్నెస్ట్ యూ అయిపోతుంది. సో నో క్యాష్ జాబ్స్ అని చెప్పండి. ఐ వాంట్ టు టాక్ టు మై అటార్నీ అని అనండి అన్నాడు. అటార్నీ వచ్చి ఏం చేయడు, మిమ్మల్ని వాలంటరీగా డిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఐసీఎస్ డిపోర్ట్ చేస్తే నీ ఇమ్మిగ్రేషన్, నీ ఫ్యూచర్ మొత్తం మటాష్ ఎమ్ముడిసిపోతుంది. ఆ విధంగా అటార్నీ హెల్ప్ చేస్తారు. కానీ హెల్ప్ ఏమి ఉండదు, ఆడో 5,000 కొట్టేస్తాడు గురు. సో కాల్ అండ్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ. సెకండ్ పాయింట్ అంటే, ఒకటి కామ్గా ఉండండి, 2 కాల్ అండ్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ. అడిగితే అది కూడా మీ ఫోన్ అప్పటికే లాగేసుకుంటారు. ఇఫ్ డిటైన్ కాంటాక్ట్ అండ్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఇమీడియట్లీ ప్రొవైడెడ్ వాళ్ళు ఓకే అంటే కదా. ఇఫ్ ఐసీఈ ఇష్యూస్ అండ్ నోటీస్ టు అపియర్ NTA, an attorney can represent the student in immigration court. Some cases may be eligible for voluntarily or volunteer departure instead of deportation. నేను ఇందాక నుంచి చెప్పేది అదే. నీకు తప్పు చేశానని నీకు మనసు కనిపిస్తే, నీ హార్ట్ కనిపిస్తే ఇండియా వెళ్ళిపోవడం ఉత్తమం. ఎందుకంటే నిన్ను ఎప్పుడోప్పుడు ఎవడో ఒకడు పట్టుకుంటాడు, చేతులకి కాళ్ళకి కంచెళ్ళేస్తారు వెళ్ళాలి అని. దాన్ని ఊహించుకుంటేనే చూస్తేనే పాపం చాలా బాధగా ఉంది కదా. అలాంటి సిచ్యువేషన్ అవసరమా? అది. నెక్స్ట్, అండర్స్టాండ్ ది లీగల్ ఆప్షన్స్ ఏమున్నాయి నీ ముందు. వాలంటీర్ డిపార్చర్ అంటే
నేను వెళ్ళిపోతాను రా బాబు, ఎందుకు వచ్చింది అమెరికా గోవాలని, వెళ్ళిపోతావా? ఇది ఇండియాలో పేరెంట్స్ కూడా చూడాలి. మీ వాళ్ళని రమ్మన్నాలే, ప్రెజర్ చేయండి వాళ్ళు తప్పులు చేస్తుంటే. ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మల్ డిపోర్టేషన్, స్టూడెంట్స్ మే బీ అలౌడ్ టు లీవ్ ద యూఎస్ వాలంటరీలీ, అవాయిడింగ్ ఫ్యూచర్ ఎంట్రీ బ్యాన్స్. అది వాలంటరీగా వెళ్ళిపోతే అదొక బెనిఫిట్. చేంజ్ ఆఫ్ స్టేటస్ ఇఫ్ పాసిబుల్. ఇన్ రేర్ కేసెస్ అటార్నీస్ మే ఎక్స్ప్లోర్ లీగల్ అవెన్యూస్ టు రెసిస్ట్ ది రీఇన్స్టేట్ ది స్టేటస్. దాన్ని పీకేశారు కదండి సెవీస్ ఆల్రెడీ, అందుకని. సీక్ అసైలమ్ ఇఫ్ అప్లికేబుల్ ఇన్ బ్రాకెట్స్. బట్ అసైలమ్ ఏమి ఇవ్వరు గురు, ఇండియా గవర్నమెంట్ అంత థ్రెట్ ఏం లేదు కనుక. ఓన్లీ అప్లికేబుల్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ వేర్ రిటర్నింగ్ టు ద హోమ్ కంట్రీ పోజెస్ డేంజర్. అంత సీన్ ఏం లేదు. సో అటార్నీ అనేది అసైలమ్ అనేది బోగస్. ఇది ఎప్పుడు అసలు నువ్వు ముందుగా ఒక ఇమిగ్రేషన్ అటార్నీతో మాట్లాడుకుని, నేను ఇలా తప్పు చేశాను మాస్టరు, ఇల్లీగల్గా పనిచేసాను క్యాష్కి, నా పరిస్థితి ఇది, నన్ను ఏం చేయమంటారు, అదంతా చెప్పుకున్నాక ఆ టైంలో ఐసీ అలౌ చేస్తే, అసలు నీకు ఆ టైంలో గుండె ఆగిపోద్ది గురు ఇలాంటి సిచ్యువేషన్లో. ప్రివెంటివ్ మెజర్స్ అండ్ అవేర్నెస్. డు నాట్ వర్క్ ఇల్లీగల్లీ క్యాష్ జాబ్స్. అదే చెప్పాడు ఇండియా నుంచి కాల్ చేసి నేను. నో మ్యాటర్ హౌ టెంప్టింగ్, డాలర్ అని టెంప్టింగ్ ఉన్న పని చేయకూరు. అన్ఆథరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ కెన్ రూయిన్ యువర్ క్యారియర్ అండ్ ఫ్యూచర్. అందుకని ఒక ఓవీసా వచ్చిన అతను అన్నాడు, కుమార్ గారు మీ వీడియోస్ చూశాక, బిట్స్ పిలాని టాప్ క్యాండిడేట్ చూశాక నేను ఇండియన్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయి సింగిల్ రూమ్లో ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఐసీయూ వచ్చింది, ఒక ఇంట్లో 25 మంది ఉన్నారు, 24 మంది ఇల్లీగల్గా పనిచేస్తున్నా, లేదా ఒక్కడో ఇల్లీగల్గా పనిచేస్తున్నా, ఆ నేయడానికి ఒకటో టిప్ ఇచ్చాడు. మొత్తం అందరినీ క్రాస్ చెక్ చేస్తాను. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఎబిలిటీ. ఇది కదా ఎబిలిటీ కాదు, ఇమిగ్రేషన్ స్టేటస్. ఒకవేళ అందరినీ వేసుకెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో వెళ్ళి చూద్దామంటే అది ఎంత దారుణం గురు. సో నీ రూమ్మేట్ ఇల్లీగల్గా క్యాష్కి పనిచేస్తే నువ్వు కంప్లైంట్ చేయలేదనుకో, నాట్ రిపోర్టింగ్ ఈజ్ ఆల్సో క్రైమ్. వాడిని పట్టుకుందుకు వచ్చినావు, నిన్ను అడుగుతారు, నీ బ్లాగ్లో పెట్టాము. అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం సార్ అమెరికాలో ఇప్పుడు. నీ రూమ్మేట్ గ్రీన్ కార్డు యూఎస్ సిటిజన్ ఉండే, ఆ డెఫినెట్లీ నీ మీద వేస్తాడు, నువ్వు ఇంటూ ఓన్ వేస్తాడు. లేకపోతే నీ రూమ్మేట్లో ఎవడో ఏంది ఆనెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఫీలింగ్ ఉందనుకో, అది నీ గురించి వేసేయచ్చు. లేకపోతే ఇల్లీగల్ గురించి ఇమ్మిగ్రేషన్కి అయితే $1000 ఇస్తారు, బట్ దీనికి ఇస్తారు లేదు తెలియదు. అలా ఎవడి మీద ఎవడు కంప్లైంట్ చేసుకునే సిచ్యువేషన్లో, ఒక భయంకరమైన పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నాం సార్ యాజ్ ఆఫ్ టుడే. ఓకే, అమెరికాకి గుడ్ కోసం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు మీ ఊర్లో దొంగలు పడ్డారు సార్, ఏం చేస్తారు? కర్రలు పెట్టుకున్న, వెలుతురు ల్యాంపులు పెట్టుకున్న, నైట్ అంతా కపలా కాసేవారు కదా పూర్వం మా చిన్నప్పుడు. దొంగతనాలు అవుతున్నాయంటే పోలీసులు ఒక్కరిదే బాధ్యత కాదు కదా, అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇక్కడ. ఓకే, స్టే ఇన్ఫార్మ్డ్. F1 స్టూడెంట్ షుడ్ ఫుల్లీ అండర్స్టాండ్ దేర్ వీసా రూల్స్ అండ్ స్టిక్ టు ఆథరైజ్డ్ వర్క్, ఆన్ క్యాంపస్ జాబ్, OPT/CPT విత్ అప్రూవ్డ్ ఎంప్లాయర్స్. ఇక్కడ నీకు అప్రూవ్డ్ ఎంప్లాయర్ కాదు, అన్ఆథరైజ్డ్ వర్క్ ప్లస్ ఇల్లీగల్, రైట్? నెక్స్ట్, ఎడ్యుకేట్ అదర్స్. మెనీ F1 స్టూడెంట్స్ డు నాట్ రియలైజ్ రిస్క్ అంటిల్ ఇట్ ఈస్ టూ లేట్. చాలామంది F1 కుమార్ అలా చెప్తాడే అనుకునే యాటిట్యూడ్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు కాలింది, మునిగిపోయింది. చేతులు కాలే ఆకులు పట్టుకునే సామెతలాగా చేతులు కాలిపోయి ఇంకేం చేయడానికి ఏం లేదు. నువ్వు ఐసీఈ నాకు కొడితే పట్టుబడిపోయి డిపోర్ట్ అవుతావా, వాళ్ళు నాకు కొట్టకుండా నువ్వు ఇండియా వెళ్ళిపోతావా అనే సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు. అర్థమైందా? సో ఇట్ ఈస్ టూ లేట్. స్ప్రెడ్ అవేర్నెస్ ఇన్ యువర్ కమ్యూనిటీ. ఫైనల్ థాట్స్ ఏంటంటే, ఐసీఈ హెస్ బీన్ increasing crackdown on illegal employment among F1 students, those who take shortcuts for extra cash. Ide problem, risking their entire life future in the US instead of looking for loopholes following immigration laws strictly. If caught, seek legal help immediately, but don't understand the consequences can be severe. Attention for F1 students, stay legal and stay informed. Don't risk యువర్ వీసా స్టేటస్ ఫర్ టెంపరీ క్యాష్ జాబ్స్. సో అది ప్రాబ్లం అనమాట బేసికల్లీ. సో ఇనీషియల్ డిటైన్మెంట్ ఐసీఈ, తర్వాత క్వశ్చన్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్షన్, వీసా వయలేషన్ ఛార్జెస్, పాసిబుల్ డిటెన్షన్, అండ్ దెన్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్, అండ్ దెన్ వాట్ ఆర్ యువర్ ఆప్షన్స్? కాల్ an attorney, stay silent and follow the legal process, avoid
resisting the arrest, consider volunteer departure. Consequence of deportation: immediately visa cancellation, possibly re-entry ban, 3 years or 10 years or permanent ban. Effects on the future applications. So final advice to F1 students: do not work illegally for cash. Do not work illegally, period. The risk overweight the short-term financial benefits. 2. Follow visa rules. Okay, stick on campus or authorized CPT OPT employment. Stay informed. Know your rights. Consult an immigration lawyer. Thank you very much for watching this video. I hope this video is very informative and useful for your children who are on F1 visa in America and who are aspiring for F1 visa. నేను ఇప్పుడు F1కి రానా, H1B మీద రానా అంటే పరిస్థితి నెక్స్ట్ అంటే ఇంతమంది ఇల్లీగల్ బయటకు పంపడానికి 60,000 పడుతుంది ఇండియన్ మీడియా అనాలిసిస్. బట్ పరిస్థితులు అయితే ప్రస్తుతం బిక్కు మనం భయంకరంగా ఉందండి. నేనేం భయం నూరిపోయట్లే, మనంత ధైర్యమే కదా, కానీ కన్ఫ్రంట్ చేస్తాం. బట్ అనాలిసిస్ చెప్తున్నాను. కరెంట్లీ జరుగుతున్న పరిస్థితి, నాకు రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ను, నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఒక క్యాప్సూల్ లాగా ఇచ్చి మీకు ఇస్తున్నాను. ఇలా ఉంది సార్ పరిస్థితి మేడం, ఎవరైతే ఎవరు ఇది మీ వాళ్ళకి చెప్పండి, ఈ వీడియో చూడమనండి. చూసి మీ వాడు కనుక మీకు ఇప్పటిదాకా డాలర్లు పంప్ చేసి మీరు హాయిగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసి ఉంటే ఆర్ మీ కష్టాలు అప్పులు కొంత తీరుంటే పరిస్థితి చేజారిపోయింది. దే హ్యావ్ టు వాలంటరీలీ డిపోర్ట్ బిఫోర్ ఐసీఏ నాక్ ద డోర్. అంటే మీ వాడి కండిషన్ అదైతే వాళ్ళు ఇండివిజువల్గా కాల్ తీసుకోవాలి. అంటే ఎవరి లైఫ్ ఆడు కదా, కుమార్ ఎక్స్క్లూజివ్ ఎందుకు చెప్తాడు ఇండియా వెళ్ళు లేకపోతే అమెరికా రా అని. వాడు ఎన్ని తప్పులు చేశాడో వాడు అంతరాత్మ తెలుసు, వాడి గుండె తెలుసు, వాడి మైండ్ తెలుసు. నా పరిస్థితి ఏంటి, నా మీద ఆల్రెడీ ఎవడన్నా నిఘా వేస్తాడా, కంప్లైంట్ చేస్తాడా, చేసేసి ఉంటే నా పరిస్థితి ఏంటి, ఐసీఐ వచ్చి తలుపు కొట్టే వరకు ఉన్నా లేకపోతే నేను ముందుగా వెళ్ళిపోనా, పెట్టుకుని పర్మనెంట్లీ గుడ్ బై చెప్పాను, ఇది చేయాలి. ధన్యవాదాలు మాస్టారు. డెసిషన్ మీరు తీసుకోండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. కామెంట్ ఓన్లీ విత్ ఇన్ ది సబ్జెక్ట్. ఎక్స్ట్రా బూతులు రాస్తాము, నేను కూడా బూతులు రాస్తాను, డిలీట్ చేస్తాను. ధన్యవాదాలు మాస్టర్. బాయ్. స్టే సేఫ్.